ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం జనసేన నాయకుల్ని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీలో మార్పు రావాలి. అలా రాకపోతే రేపు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు. తెలుగుదేశం జనసేన కార్యకర్తల మనోభావాలను, వారి ఆలోచనలు, వాళ్ల ఆశయాలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్ హేయమైన చర్య అని అన్నారు. ఆ కంపెనీలో డైరెక్టర్ కానటువంటి వ్యక్తిని ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తిగా జీఎస్టీ ఎగగొట్టాడంటూ అరెస్ట్ చేశారు. శరత్కి ఏం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. పత్తిపాటి పుల్లారావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కన్నా అన్నారు. జగన్మోహన్ రెడ్డికి 50 రోజులు ఎన్నికలు ఉండగానే ఓటమి భయం పట్టుకొని ఇప్పటి వరకు రాష్ట్రంలో మరి మేము ఎప్పుడు వినలా ఈ పోలీసు వ్యవస్థలో సంస్థలు సిబిసిఐడి కానీ సరే ఇక ఉందనుకో ఏసీబీలు కానీ ఇప్పుడేదో కొత్తగా వింటున్నాం డిఆర్ఐ ఏదో సంస్థ అది ఇంతవరకు ఎప్పుడు కూడా నేను 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా నా పేరు కూడా వినలా పరిస్థితి. ఇదంతా కూడా ఓపెన్గా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తానేం చేశాడో చెప్పుకోలేక ప్రజల దగ్గరికి వెళ్ళి నేను 5 సంవత్సరాలు మీకు ఇది చేశాను, నాకు ఓటు ఇవ్వండి అనేటువంటి ఒక ధైర్యం లేక తన చెంచాలైనటువంటి వ్యవస్థల్ని పెట్టుకొని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల్ని అక్రమ అరెస్టులు చేస్తూ జైల్లో పెడుతున్నటువంటి మాట మనం 5 సంవత్సరాల నుంచి వింటున్నాం. ఇప్పుడు ఇంకా ఉధృతం చేశారు. ఇంకా కూడా మేము అనుకున్నాం కొంతవరకు ఈ వ్యవస్థల్లో మార్పులు వస్తాయి, ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కదా అని అనుకున్నాం. ఇంకా కూడా ప్రజల దగ్గర జీతాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ వ్యవస్థలన్నిటికీ కూడా నేను తీవ్రంగా చెప్తున్నాను. ఇప్పటి వరకు కూడా చెప్పలే నేను ఆ మాట. మీలో మార్పు రావాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, అంతే తప్ప అక్రమంగా అరెస్టులు చేసి జైల్లో పెట్టి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క మనోధైర్యాలు స్థైర్యాలు దెబ్బతిద్దామని మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మీ ఆలోచన తప్పుడు ఆలోచన అని చెప్తా ఉన్నాను. బంతి నేలకేసి కొడితే అంతే స్పీడ్లో లెగుస్తుంది. అలాగే నువ్వు ఏ రకంగా నువ్వు హెరాస్ చేయాలని ప్రయత్నం చేసినా అంతకన్నా ఉధృతంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, నిన్న పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అతను అసలు ఆ కంపెనీలో డైరెక్టర్ కూడా కాదు. కంపెనీలో డైరెక్టర్ కూడా కానటువంటి అతన్ని అరెస్ట్ చేసి ఆ కంపెనీలో జిఎస్టీ సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ తప్పుడు ఆరోపణలు చేస్తుంది ఖండిస్తున్నాం. పుల్లారావుకి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది, మేమంతా కూడా అండగా ఉంటాం. పుల్లారావు కొడుకు శరత్కి ఏ రకమైనటువంటి హాని కలిగించినా దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వహించాల్సిందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఇప్పటికైనా సరే వ్యవస్థల్లో మార్పు రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదైతే పోలీసులో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నాయి పరిస్థితి, ఆయన చెప్పుకున్నాడు, ఆయన సొంత సైన్యంలాగా చెప్పుకుంటున్నాడు. సిబిసిఐడి, ఏసీబీ, ఈ డిఐఆర్ ఏదో పెట్టాడు కొత్తగా ఆయన, మరి ఆయన పెట్టుకున్నాడు సొంత సంస్థలాగా. తాతగారి ముల్లా ఇచ్చి పెట్టుకుంటే పర్లా, ప్రజల సొమ్ము జీతాలు ఇచ్చి ప్రజల్ని హెరాస్ చేయడానికి వాళ్ళని ఉపయోగించడం అనేటువంటిది ఇది క్షమించడాన్ని నేరం కింద పరిగణిస్తూ ఉన్నాను నేనైతే మాత్రం. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాను, 16 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను. ఇటువంటి చర్యలు క్షమించడాన్ని నేరాల కింద పరిగణించబడతాయని చెప్పేసి